ఈరోజు నేను మళ్ళీ రామానాయుడు స్టూడియోకి ఎందుకు వచ్చానంటే ఈరోజు చివరికి మిగిలేది అని ఇండిపెండెంట్ సినిమా నా ఫ్రెండ్ జగదీష్ అంటే జగదీష్ కన్నా కేశవ అని చెప్తే గుర్తుపడతారు అందరూ. కేశవ మీ ఇంట్లో అందరు చాలా హ్యాపీ అంటే సార్ నేను అసలు ఆర్టిస్ట్ అవుతాను, నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు సార్, నాకు ఆ పెళ్ళికి కూడా ఇబ్బంది అవుతుందంటే నేను అన్నా వరి అవ్వదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత యావత్ భారతదేశం నేను చూస్తుంది. జగదీష్ ప్రతాప్ భండారీ ఫర్ ద మూవీ పుష్ప. సినిమా చూశాను, చాలా బాగుంది. ఆ మొత్తం నాకు బ్లాక్ అండ్ వైట్ లోనే తీశారు. ఎందుకని కొత్తగా ట్రై చేశారా లేకపోతే పాత ట్రెండ్ ని మళ్ళీ ఫాలో చేద్దామని అనుకున్నారా? ఒక కామన్ మ్యాన్ ఒక ఛాయ్ అమ్ముకునే కుర్రోడికి గన్ దొరికితే ఎలా ఉంటుంది? ఇప్పుడు షబీనా టాక్స్ లో చిన్నగా క్వశ్చన్స్ వేస్తాను, ఫన్నీగా, అది మాట్లాడుకుందాము. రెడీనా మరి? ఇలాంటివి చెప్పలేదు నాకు. యా, నా దగ్గర పెద్ద స్క్రిప్టే ఉంది, ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. పెద్ద ప్లానింగే. సార్ మీరు ఒక దేవుడు ఎదురు అంతేనా? ఓకే. ఇప్పుడు నాకు సుకుమార్ సార్ ఇప్పుడు నాకు ఇన్ కేస్ పుష్ప నాకు లేకపోయిన ఉంటే మేబీ ఇప్పుడు ఏదైనా ఐలాండ్ లో నువ్వు ఒక్కడివే చిక్కుకుపోయావు అనుకో, ఎవరితో పాటు చిక్కుకుంటే బాగుంటుంది అని ఫీల్ అవుతావు? నీకు ఆప్షన్స్ కూడా ఇస్తా. 1 రష్మిక మందన, 2 శ్రీలీల, 3 సాయి. టబ్బు. yes man, I love. Oh thank you. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ షబీనా షేక్. సో ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసా? రామానాయుడు స్టూడియోస్ దగ్గర. ఈరోజు చివరికి మిగిలేది అని ఇండిపెండెంట్ సినిమా నా ఫ్రెండ్ జగదీష్ అంటే జగదీష్ కన్నా కేశవ అని చెప్తే గుర్తుపడతారు అందరూ. లైక్ పుష్ప సినిమా చూశారు కదా, అల్లు అర్జున్ గారి పక్కన కేశవ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు కదా. సో జగదీష్ అనమాట తన పేరు. తను నాకు ఫ్రెండ్. సో తన మూవీ రిలీజ్ అవుతుంది, తను చేశాడనమాట ఈ చివరికి మిగిలేది అనే సినిమాలో. సో అందుకని ప్రివ్యూ చూడడం కోసం ఇక్కడికి వచ్చాను. అండ్ మనం స్టార్ట్ చేసాం కదా షబీనా టాక్స్ అని చెప్పి. సో వాడిని ఎప్పటి నుంచో అడుగుతున్నాను నేను, నాకు కూడా ఒక చిన్న చిట్చాట్ లాగా చేద్దాంరా ఇద్దరం కలిసి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. బట్ తనకున్న చిన్న ఇష్యూస్ వల్ల ఇవ్వలేకపోయాడు. ఫైనల్లీ ఇన్ని రోజుల తర్వాత జగదీష్ని కూడా కలుస్తున్నాను. అండ్ మూవీ టీమ్ మెంబర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా ఫ్రెండ్స్ని చేసేసుకొని మన షబీనా టాక్స్లో మాట్లాడిచ్చేద్దాం. కమ్. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ షబీనా షేక్. సో ఈరోజు షబీనా టాక్స్లో మనతో పాటు జగదీష్ అండ్ శశి సార్ ఉన్నారనమాట. ఈరోజే ఇప్పుడే చూశాను ఇండిపెండెంట్ ఫిలిం చివరికి మిగిలేది అనే సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సినిమా గురించి ఫస్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు మై షో షబీనా టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు నా షోకి వచ్చి మీ సినిమా గురించి అండ్ నాతో చిన్నగా చిట్ చాట్ చేయడానికి ఒప్పుకున్నందుకు. అండ్ జగదీష్ అంటే నాకు ఆల్రెడీ తెలుసు, శశి సార్ అంటే ఇప్పుడే పరిచయం అయ్యారు. సార్ సినిమా చూశాను, చాలా బాగుంది. ఆ మొత్తం నాకు బ్లాక్ అండ్ వైట్ లోనే తీశారు. ఎందుకని కొత్తగా ట్రై చేశారా లేకపోతే పాత ట్రెండ్ ని మళ్ళీ ఫాలో చేద్దామని అనుకున్నారా? పాత ట్రెండ్ ఏం కాదు, అదే ఎందుకు చేయకూడదు బ్లాక్ అండ్ వైట్లో అనేది ఒకటి థాట్ జనరల్గా. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ ఇలాంటి మాలాంటి సినిమాల్లో ఇది 2019లో షూట్ చేసిన ఫిలిం. సో ఇట్ వాజ్ లైక్ అరౌండ్ 5 lakhs బడ్జెట్. సో లో బడ్జెట్కి ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఈజ్ ఫ్రెండ్లీ. నీకు కలర్స్ బాగోకపోవచ్చు, ఆడ్గా అనిపించవచ్చు. సో ఎప్పటి నుంచో ఉంది మాకు ఒక బ్లాక్ అండ్ వైట్ ఫిలిం. యాక్చువల్లీ ఇది మా 3rd or 4th, బట్ ఇది ఫస్ట్. ఇప్పటికి 3-4 అయినాయి. పెద్ద రీజన్ ఏం లేదు, జస్ట్ బ్లాక్ అండ్ వైట్లో సినిమా చూడాలి మనం, ఒకటి మనం తీయాలి అంతే. అండ్ షబీనా మేము ఈ సినిమా 5 years ఉంది కదన్నా, బిఫోర్ పుష్ప షూట్ చేసింది ఇది. అదే కొంచెం యంగ్ ఉన్నా.
సేమ్ టైం ఇదే టైం ఆల్మోస్ట్. ఎందుకు గన్ కాన్సెప్ట్ తీసుకున్నారు? మొత్తం గన్ చుట్టూనే తిరిగింది సినిమా. అంటే నేను ఇప్పుడు గంట సేపు చెప్పాలి సబీనా గారికి. నేను చెప్పేస్తాను. 2004 నేను 24 years నుంచి ఐ మీన్ టు యాడ్ ఫిలిమ్స్, కార్పొరేట్ ఫిలిమ్స్ నుంచి ఇప్పుడు ఫిలిమ్స్ ఇవి చేస్తున్నాను. మై ఫస్ట్ సబ్జెక్ట్ వాజ్ దిస్. ఒక కామన్ మ్యాన్, ఒక ఛాయ్ అమ్ముకునే కుర్రోడికి గన్ దొరికితే ఎలా ఉంటుంది వాజ్ ద ఫస్ట్ ఐడియా. అంటే 14-15 year old. బట్ అది ఇట్ వాజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ వెన్ ఐ వాజ్ రైటింగ్ స్క్రీన్ ప్లే. నో సరైన క్లైమాక్స్ రావట్లేదు. ఒక అనామకుడికి ఒక వెపన్ దొరికితే ఏంటి. తర్వాత 2019లో జగదీష్తో అప్పటికే మేము నిరుద్యోగ నటులు స్టోరీ డిస్కషన్ లైక్ వెరీ క్లోజ్ అయిపోయింది మాకు. సో ఇప్పుడు రోహిత్ మనం జగదీష్తో చేసేద్దాం ఇంకా. అండ్ అవర్ థాట్ వాజ్ హన్మకొండ. సో జగదీష్ కూడా వరంగల్ పక్కన కాబట్టి ఒక శారీ షాప్లో పనిచేసేవాడు. సండే అంటే అంత కనపడదు సినిమాలో మీది. ఎవ్రీ సండే చిల్ అవ్వడానికి ఒక చెట్టు కిందకు ఎక్కడికి వెళ్ళి కళ్ళు దాగి చికెన్ అలాంటి వాడికి గన్ దొరికితే ఏం జరుగుతుంది. అండ్ ఇంకొకటి చెప్తా, వరల్డ్ వైడ్ సినిమా పుట్టినప్పటి నుంచి ఎవ్రీ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఒక క్రైమ్ చుట్టూ కథ రాసుకుంటారు. ఎందుకంటే క్రైమ్ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. సో అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కూడా ఆ టైంలో వచ్చిన ఐడియా. బట్ 19లో అంటే నా బ్రెయిన్లోంచి అది తీసేయాలి, ఒకటి గన్ దొరికితే అనే సబ్జెక్టు. సో వీ మేడ్ దిస్ ఫిల్మ్. మరి ఎందుకు ఇండిపెండెంట్ ఫిల్మ్గానే చేశారు? పెద్ద మూవీగా ఎప్పుడు చేద్దామని అనుకుంటున్నారు, లేకపోతే ఇక్కడే ఆపేద్దాం అనుకుంటున్నారా? కాదు, అంటే నాకు చెప్పే కదా, నాకు కథ పూర్తిగా రాలి. ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్కి వెళ్ళి సార్ ఒక ₹1 కోటి ఈ సినిమా తీస్తాను క్రైమ్స్, మేబీ నేను ఇది చూపించి దీన్ని డెవలప్ చేస్తాను సార్, దీంట్లో పెద్దగా ఎక్కువ ట్విస్ట్లు అవేం లేవు కదా, మేబీ నవ్ ఐ కెన్ డూ ఇట్. జగదీష్ అయితే యాక్టింగ్ అదరగొట్టేశాడు. మీకు ఎలా అనిపించింది? నో, జగదీష్ ఈజ్ ఆల్వేస్ అవర్ ఫేవరెట్ యాక్టర్. హీ హాస్ బీన్ నిరుద్యోగ నటులు చేసినాక అండ్ ఇది దీంట్లో కూడా మాకు అనుకున్నప్పుడు దట్ జగదీష్ ఇన్నోసెన్స్, ఒక శారీ షాప్లో పనిచేసే సేల్స్ మ్యాన్, అది వర్కౌట్ అవుతుంది జగదీష్తో అనుకున్నాం. యా. అండ్ ఇంకోటి నిరుద్యోగ నటులు నా ఫస్ట్ వెబ్ సిరీస్. దాని ముందు స్టోరీ డిస్కషన్లో చేశాను చిన్నది. ఈ నిరుద్యోగ నటులు ఫుల్ లెంత్ అనమాట. నిరుద్యోగ నటులు నా ఫస్ట్ వెబ్ సిరీస్. ఓకే. నాకు వచ్చిన ప్రతి సినిమా ఛాన్స్ ఆ వెబ్ సిరీస్ చూసిన తర్వాత మలేషియా కానీ, జార్జ్ రెడ్డి కానీ, పలాస కానీ, కూతురాని కానీ, అండ్ నెక్స్ట్ పుష్ప కూడా చేశాను. నా స్టార్ట్ ఏంటంటే నిరుద్యోగ జాబ్లెస్ యాక్టర్స్. ఓకే, నిరుద్యోగ నటులు అంటే ఖచ్చితంగా చూడాలి గైస్ మనం. డెఫినెట్లీ. అది నేను నాకు ఫస్ట్ జగదీష్ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి 2016లో, ఓకే అన్న నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, నాకైనా హెల్ప్ చేస్తారా అని. డబ్బులు తప్ప ఏమైనా చేస్తా అంటే, నాకు అన్న ఎడిటింగ్ సౌండ్ తెలియదు అంటే, ఓకే జగదీష్ నో ప్రాబ్లం, నాకు స్టూడియోస్ తెలుసు, ఫస్ట్ నువ్వు షూట్ చేసి తర్వాత నువ్వు ఎడిట్ చేసి ఎంత లెంత్ వచ్చిందో చెప్పు, దాని ప్రకారం నేను మాట్లాడతాను. అట్లా జగదీష్తో ఒక ఇంటరాక్షన్ మొదలైంది. దెన్ వచ్చాడు ఒకసారి మా అప్పుడు సేమ్ ఇక్కడే మా ఫస్ట్ స్క్రీనింగ్ జరిగింది. లవ్ లెటర్ టు సినిమా అనేది ఒకటి ఉంది 2016లో. అప్పుడు జగదీష్ వచ్చాడు అండ్ ఈ టోల్డ్ మీ లైక్ యూ వాంట్ బి అన్ యాక్టర్, ఇట్లా ఏదో జరిగింది డిస్కషన్ మా మధ్య. సో నిరుద్యోగ నటులు ఐడియా రావడానికి జగదీష్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. పవన్ అనేవాడు ఒక రీజన్ అయితే, ఫ్రెండ్ వరంగల్ నుంచి ఇట్లా పనిచేసి ఒక ఏదో మార్కెటింగ్, ఐస్ క్రీమ్ మార్కెటింగ్, పాప్కార్న్ ఇది చేసి వాడు యాక్టర్ వాళ్ళకు సిటీకి వస్తే ఏం జరుగుతుంది అనేది కథ అనమాట. అండ్ ఫ్రమ్ సరే చెప్పు ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ చేయాలనేది ఒకటి ఉంటుంది. సేమ్ థింగ్ నిరుద్యోగ నటులు నాకే ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేద్దామని చెప్పి వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చి బార్లో పని చేసుకుంటూ. సో నీ లైఫ్ స్టోరీయే అనుకోవచ్చా? కైండ్ ఆఫ్ బార్ ఒక్కటి కాదు, అన్ని చేశాను. అదే అన్న తీసింది. ఆడిషన్ ఇస్తూ ఏం చేస్తూ ఉంటారు ఆర్టిస్టులు, ఛాన్సెస్ రావు, ఒకవేళ వచ్చినా అందులో చిన్న చిన్న రోల్స్ వస్తూ ఉంటాయి. ఒక బ్రేక్ రావడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, మీకు తెలుసు కదా అసలు. సో నాకు నిరుద్యోగ నటుల తర్వాత అంటే నేను చిన్న డైరెక్టర్ అవుతామని నిరుద్యోగ నటులు యాక్టర్ చేసేసింది లైక్ మీకు తెలుసు. అండ్ అన్ని ప్రాజెక్టులు లైక్ పుష్ప 1, పుష్ప 2. అండ్ నాకు అంటే జగదీష్తో చాలా ఇంటరాక్షన్ వల్ల వచ్చిన కొత్తల్లో ఐ ఫెల్ట్ దట్ ఇట్ సెల్ఫ్ ఎ స్టోరీ.
బాయ్ ఫ్రమ్ వరంగల్ వాన్ బి అన్ యాక్టర్. సో ఐ మీన్ ఎవ్రీ యాక్టర్ స్టోరీ ఇస్ సేమ్. అవును, ఒక ఊరు నుంచి వస్తారు, ఊరు నుంచి ఏదో వచ్చి అవ్వాలి, struggle అయ్యి స్క్రీన్ మీద కనపడాలి. కనపడాలి. సో అలా నాకు జగదీష్ తన ఇంట్లో తను ఏం చేసేవాడు చెప్పింది, ఐ ఫెల్ట్ లైక్ అయిపోయింది, నేను ఏం రాయక్కర్లేదు. దెర్ ఈజ్ దేర్ అంటే ఆడ్ జాబ్స్ చేశాడు, బార్లో పని చేశాడు, లేకపోతే ఇంక వేరే జాబ్స్ చేశాడు. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టేశాను నేను యాక్చువల్లీ. అండ్ దాంట్లో ఐ టెల్ యు వన్ ఇంట్రెస్టింగ్ థింగ్, నిరుద్యోగ నటులు ఎండింగ్కి జగదీష్ వరంగల్ నుంచి వచ్చినాక ఒక ఫిలింలో ఫ్రెండ్ ఛాన్స్ వచ్చి పక్కన లైఫ్ మారిపోతుంది. అంత చూపియము బట్ ఛాన్స్ వచ్చిందని. అండ్ ఇట్ హ్యాపెండ్ విత్ హిమ్. రియల్ లైఫ్ లో కూడా పుష్పలో ఛాన్స్ వచ్చి, పుష్పనే కాదు ఇంకా చాలా అంబాజీపేట కానీ మంచి తన యాక్టింగ్ బయటపడే సినిమాలే మంచివి పడ్డాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ చివరికి మిగిలేది సినిమాలో నీ క్యారెక్టర్ నేమ్ కూడా తెలియలేదు ఏంటి జగ్గు? గోపి. స్టార్టింగ్ లో నేను ఒక్కసారి అంటా ఉంటాడు గోపి. ఓకే, అదొకటే. కస్టమర్స్ వచ్చారు, సో యూ కాల్ యువర్ సేల్స్ మ్యాన్, చూసుకో అన్నట్టుగా. అది ఒక్కసారే పేరు వచ్చింది. మొత్తం యాక్టింగ్ అయితే ఇరిగి తీసేసావు. ఇంతకీ ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎందులో రిలీజ్ అవుతుంది? 28th యూట్యూబ్. 28th యూట్యూబ్ కి నుంచి యూట్యూబ్ అనుకునే చేసాము. ఓకే. ఈ స్క్రీనింగ్ ఏంటంటే మాకు వెరీ స్పెషల్. ఒక బ్లాక్ అండ్ వైట్ ఫిలిం, 50 minutes ఫిలిం బిగ్ స్క్రీన్ మీద చూసుకుందాం. సో వీఆర్ డన్. అంటే నాకు ఎగ్జైటింగ్ థింగ్ కూడా అదే, సడన్ గా ఇప్పుడు మనం అన్న నిరుద్యోగ నటులు చేసినా ఇంకేం చేసినా అంత కలర్ లో తీసాం. ఫస్ట్ ఫిలిం కదా యా, ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫిలిం. నాకు ఎగ్జైటింగ్ ఉంటుంది కదా బ్లాక్ అండ్ వైట్ లో చూస్తే. మీరు సినిమా చూసారు కదా, ఎట్లా చెప్పాలి అర్థం కావట్లేదు. చివరికి మిగిలేది అని చెప్పి అదొకటి. సినిమాలో నా క్యారెక్టర్ మీరు చూస్తే కనుక సింపుల్ మ్యాన్. ఒక మనిషికి మనకి ఏదైనా సింపుల్ దొరికితే ఏదైనా దొరికితే దాన్ని దాచుకుంటాం. గన్ దొరికితే. అండ్ నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి వెన్ ఐ వాజ్ యంగ్, నవ్ ఐఎమ్ 48, నేను ఈ కథ అనుకున్నప్పుడు లైక్ ఇట్ వాజ్ 20 years బ్యాక్. క్రైమ్ డజంట్ పే వాజ్ మై ఐడియా. నీకు గన్ దొరుకుతుంది, నువ్వు దాన్ని అమ్ముకుని ఏదో చేసుకోవాలనుకుంటావు, బట్ ఇట్ డజంట్ వర్క్ లైక్. నీకేదో జరుగుతుంది, బ్యాడే జరుగుతుంది క్రైమ్తో ఇన్వాల్వ్ అవుతాయి అని. అంత చెప్పాను లేదు నాకు తెలియదు, బట్ ఫైనల్లీ రియలైజింగ్ వద్దు, దట్స్ ద ఎండింగ్. జగదీష్, నీకు ఎలా అనిపించింది? లైక్ ఇదే ఫస్ట్ ఫిలిం నువ్వు చేసింది, పుష్ప కూడా రాలేదు అప్పటికి. ఇప్పుడు పుష్ప 2 కూడా రిలీజ్ అయిపోయింది. సో ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ. అంటే పుష్పకి సంబంధించి ఆడియన్స్ నాకు ఇచ్చిన రెస్పాన్స్ కానీ రత్న పుష్ప కూడా ట్రెండింగ్లో ఉంది, మంచి కలెక్షన్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అందరికీ. అదే అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మనం ఎక్కడ మొదలయ్యాం, ఎక్కడ దాకా వెళ్తున్నాం అనేది, ఇంకేం చేస్తాం అనేది థాట్ ప్రాసెస్ గ్రాఫ్ లాగా. అంతే నాకే రీతి కూడా అంతే కదా. వెరీ నేను ఎప్పుడు జగదీష్కి చెప్పేవాడిని, పుష్పలో ఛాన్స్ వచ్చినాక చాలా మంది జెలస్ ఫీల్ అయ్యే కెరియర్ నీకు వచ్చింది జగ్గు. వచ్చిన 2-3 yearsకి అంత పెద్ద ఫిలింలో అంత ఇంపార్టెంట్ రోల్ అనేది డ్రీమ్ ఫర్ ఎనీ యాక్టర్. సో ఇట్ హ్యాపెండ్ విత్ హిమ్ సో ఫాస్ట్. అండ్ టైటిల్ చివరికి మిగిలేది అని ఎందుకు? బేసిక్గా ఒక బుక్, ఓకే, వెరీ క్లాసిక్ తెలుగు బుక్. అది నాకు చాలా ఇష్టమైన టైటిల్. అండ్ అదే ఫిలాసఫీలు చెప్పకూడదేమో, చివరికి మిగిలేది ఈజ్ లైక్ యువర్ డైలీ లైఫ్. నువ్వు ఏదేదో చేద్దాం అనుకుంటావు ఒక్కోసారి, బట్ నీకు ఎండ్ అయ్యేది ఎక్కడ ఎండ్ అవుతుందంటే రూమ్కి వెళ్ళి పడుకుంటే చాలు. దట్స్ వాట్ లైఫ్ అని. ఆ ఊరికే ఏదో అంత లేదు, కానీ వీ లవ్ దట్ టైటిల్, దాన్ని ఎలాగైనా వాడాలి. అండ్ ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకైతే మ్యూజిక్ పిచ్చగా నచ్చింది. అసలు ఎవరు ఏంటి, వివేక్ సార్, అదే ఫలక్నామా దాస్, పెళ్లి చూపులు, వావ్, ఈ నగరానికి ఏమైంది, నిరుద్యోగ ప్రాజెక్ట్స్ అన్ని కూడా. సో ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది అనుకోవచ్చా, లేకపోతే మూవీస్ చేసిన తర్వాత కూడా ఇదే చేశారా? కాదు, అంటే తను మాకు ఫ్రెండ్ అవటం వల్ల మేము ఏది చేసినా తనకి ఏదైనా పంపిస్తాం ఫస్ట్. అచ్చా, మీ ఫ్రెండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక ఐ విల్ డూ ఇట్ అంటాడు. సో అట్లా ఇది తనకు పంపించి చేద్దాం. తను చాలా ఎక్సైట్ అయ్యి, యాక్చువల్లీ ఈ సినిమాలో సామి సామి అని ఒక పాట ఉంటుంది లాస్ట్లో వస్తుంది కదా చేజ్ అప్పుడు. అది ఆల్మోస్ట్ 4 years నుంచి వెరీ పాపులర్ విత్ ఆడియన్స్. అంటే వివేక్ సాగర్ ఫ్యాన్స్కి కానీ అన్న ఎప్పుడన్నా ఆ సినిమా అని చెప్పి. సో ఫైనల్లీ వచ్చింది.
యా చాలా బాగుంది సార్. అంటే చాలా మంచి టెక్నీషియన్స్ కేమ్ టు ఇప్పుడు వివేక్ గారు ఇప్పుడు దీని మిక్స్ కూడా సౌండ్ మిక్స్ సింక్ సౌండ్ ఇది, అవును అది కూడా హన్మకొండ లాంటి ఒక బజ్జింగ్ టౌన్లో సండే రోజు చేసాం, 5 days చేసాం షూటింగ్. తేజ అని చెప్పి ఈజ్ ఫ్రమ్ బాంబే, తెలుగు అతనే, ఓకే బాంబేలో సెటిల్, అవార్డ్ విన్నింగ్ సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్. ఓకే తనకి చాలా నచ్చింది. ఎంత గొప్పగా ఉందో అదేని కాదు, ఇట్స్ సంథింగ్ వెరీ ఇండీ, వెరీ బేసిక్, తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు. ఇంకొక విషయం, నా నిరుద్యోగ నటులు స్టార్టింగ్ నా ఆల్మోస్ట్ నా ప్రాజెక్ట్స్ కూడా నిరుద్యోగ నటులు నేను సింగ్ సౌండ్లో చేశాను. ఓకే టిల్ పుష్ప 1, పుష్ప 2 వరకు నేను 2 సినిమాలు కూడా సింక్లో. సూపర్. అదే అది సింక్లో మనకు కంఫర్ట్ ఉంటుంది. అవును అంటే సింక్లో దట్ ఎక్స్ప్రెషన్ విల్ బి వెరీ న్యాచురల్ మోస్ట్లీ. అది డబ్బింగ్లో అచీవ్ చేయొచ్చు, అది గొప్ప యాక్టర్స్కి లేకపోతే ట్రైన్డ్ యాక్టర్స్కి. ఇట్లా కొత్త యాక్టర్స్కి ఇప్పుడు జగ్గు చేసిన చిన్న చిన్నవి లైక్ కళ్ళు దాగ్గానే తేపు వచ్చి, అవును వెరీ న్యాచురల్. అసలు మనం ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఫ్రెండ్స్ ఎలా కూర్చొని మాట్లాడుకుంటారు, అందులో యూజ్ చేసే బూతులు కానీ తేన్పులు కానీ టాయిలెట్కి వెళ్ళి వచ్చి ఇలా చేయడం కానీ ప్రతిదీ కూడా చాలా న్యాచురల్గా తీశారు. వాస్ వెరీ గుడ్. అండ్ ఎన్ని డేస్ పట్టింది షూట్ చేయడం? 5 daysలో కంప్లీట్ అయిపోయిందా? ఓ నైస్. వరంగల్లో షూట్ చేసాం మొత్తం. వరంగల్లో చౌరస్తా దగ్గర సుప్రీం హోటల్స్ అండ్ ఇంకా అల్టిమేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వరంగల్లో రింగ్ రోడ్ ఉండింది 5 years బ్యాక్ షూట్ చేసాం. లక్కీ అంటే ఇండిపెండెంట్ అదృష్టం ఏంటంటే ఆ రింగ్ రోడ్ అప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓకే సో మేము అక్కడ షూట్ చేసాము. ఓకే. సో అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి రిసోర్సెస్ లేకపోతే నువ్వు ఇప్పుడు అంత రోడ్లో అంత చేసి తీయాలంటే ఇంపాసిబుల్. ఏదన్నా ఆపరేటింగ్ రోడ్ అయితే రన్నింగ్ అవుతుంది. లక్కీగా అది కన్స్ట్రక్షన్లోనే మాకు ఆ పీస్ దొరికింది, మేము యూజ్డ్ ఇట్. అండ్ కెమెరా హ్యాండ్లింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. డిఓపి విజయ్ అని చెప్పి చాలా 16 నుంచి ఫ్రెండ్, సేమ్ జగదీష్ లాగే అన్న కలవచ్చా ఒకసారి అని చెప్పి. సో ఫ్రెండ్స్ మూవీ అని చెప్పొచ్చా? అందరు కలిసి ఫ్రెండ్స్ అంతే సింపుల్. అన్న వరకు చెప్పేది అంటే ఇప్పుడు ఏదో ఆర్టిస్టులు అంటే యాక్టర్స్గా ట్రై చేస్తూ ఉంటారు కదా, ఒక ఛాన్స్ అని చెప్పి ఫ్రెండ్స్ ఒక టీం ఏర్పడుతుంది. ఒక టీం ఉంటే మనకు మనం కంటెంట్స్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు అనేది ఒకటి. అంటే ఐడియాస్ డెవలప్ చేస్తూ. ఇప్పుడు మీకు చెప్పవసరం లేదు, మీరు ఆ జోన్లో ఉన్నారు కాబట్టి. వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ 2013 ఫస్ట్ థింగ్ వాజ్ ఫార్మింగ్ ఏ టీమ్. అది కూడా ఏదో టీం ఫామ్ చేసి నీ బాధ్యతలు ఇవని కాదు. ఇప్పుడు మీరు చూసిన ఫిలింలో జగదీష్ అండ్ జగదీష్తో పాటు తిరిగే ఆ దొంగ క్యారెక్టర్ కళ్ళజోడు పెట్టి యోగి, అన్వేష్ మైకేల్, నాగరాజ్, దట్ గుండు రాజ్ తరుణ్ దాస్ అండ్ దట్ ఎన్ఆర్ఐ గై, అందరూ ఫేస్బుక్లో అన్న ఒకసారి కలవచ్చా, ఒక ఛాయ్ తాగుదామా, ఓ మంది వేద్దామా అని ఇట్లా కలిసిన వాళ్ళే ఓకే దే ఆర్ ఇంట్రెస్టింగ్, లెట్స్ డూ సంథింగ్ విత్ దెమ్ అనుకుని ఇట్లా అదే వీ హ్యావ్ హ్యూజ్ సెటప్. ఓకే నైస్. యా ఈ సినిమా గురించి ఇంకా కంప్లీట్ చేసేసి ఇప్పుడు షబీనా టాక్స్లో చిన్న చిన్నగా క్వశ్చన్స్ వేస్తాను, ఫన్నీగా, అది మాట్లాడుకుందాము. రెడీనా మరి? ఇలాంటివి చెప్పలేదు నాకు. యా నా దగ్గర పెద్ద స్క్రిప్టే ఉంది, ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేద్దామా మరి? మనం చిన్నప్పటి నుంచి అలా పెరుగుకుంటూ వచ్చాం కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ రోజైనా డుమ్మా కొట్టినప్పుడు ఏం రీజన్ చెప్పావు జగదీష్ నువ్వు? అంతా చిల్లర కథలే ఉంటాయి. ఐ మీన్ డుమ్మా కొట్టినప్పుడు అంటే స్కూల్కి వెళ్ళి చిన్నప్పుడు వెళ్ళాలనిపించదు. బేసిక్ చిన్నప్పుడు చిన్న చిన్న పనులు అయ్యాయి చేస్తూ ఉంటాం. సో అది అంతే. డుమ్మా కొట్టినప్పుడు ఏం చెప్తాం, లేకపోతే ఇంకేమైనా వచ్చిందా, నాకు తెలిసి మా తాత చచ్చిపోయాడు. చాలా మంది చెప్పే రీజన్. సార్ మీరు కూడా అంతేనా? ఎవర్ ఛాన్స్ లేదంటే మీ జనరేషన్ డిఫరెంట్. అసలు స్కూల్ మానేయటం అంటే ఇంట్లో వాళ్ళకి టీచర్స్ ఫ్రెండ్స్ అయి ఉంటారు, పరిచయాలు ఉంటాయి, చిన్న చిన్న ఊర్లు కాబట్టి అసలు స్కూల్ డుమ్మా కొట్టచ్చు అన్న థాటే తెలియకుండా అయిపోయింది మా స్కూల్. అవునా? అసలు సో రెగ్యులర్ గా వెళ్ళేవాళ్ళ మీరు? 100%. ఓ మా టైంలో అయితే కడుపు నొప్పి వచ్చింది, తాత చచ్చిపోయాడు. లీవ్ లెటర్ ఒకటి రాపిచ్చేవాళ్ళు మా చేత కూడా, బట్ నెవర్ యూజ్డ్ ఇట్. అలా ఏం జరగలేదు. ఓకే. అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. లైక్ చాలామంది ఉచిత సలహాలు ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో ఉచిత సలహాల్లో ఇచ్చిన బ్యాడ్ సలహా ఎవరైనా ఇచ్చారా బ్యాడ్గా? శుభన్ బాబు గారు ఒక డైలాగ్ ఉంటుంది,
ఉచిత సలహాలు ఇచ్చే పెద్ద మనుషులు ఒకటి అర్థం చేసుకోవాలి అని చెప్పి ఎలా గుర్తుందా? నేను శోభన్ బాబు సినిమాలో నాకు తెలీదు. నేనే గుర్తు చేసుకో. పరిస్థితుల ప్రభావం వల్ల ఒక్కొక్కటి అలవాటు అవుతుంది, నాకు ఇది అలవాటు అయింది అని చెప్పి ఒకటి చెప్తా ఉంటారు, చాలా బాగుంటుంది. ఉచిత సలహాలు ఈ కూడా నీకు ఎవరైనా ఇచ్చారా? చాలా మంది ఇస్తారు. చిన్నప్పుడు మా నాన్న అందరినీ తీసుకొచ్చి నాకు పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ చెప్పి అతనిది ఇతనిది అని చెప్పేవాళ్ళు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరి లైఫ్ వాళ్ళది. అంటే నేను ఎప్పుడు జోక్గా చెప్పే ఉచిత సలహాలు ఏంటంటే, మా పెద్దమ్మ ఒక ఆవిడ ఒక టైంలో నేను ఇండస్ట్రీలో తిరుగుతున్నప్పుడు ఊర్లో స్థలం ఉంది కదరా స్టేషనరీ షాప్ పెట్టుకోవచ్చుగా అంది. దట్ ఈస్ వన్ ఉచిత సలహా. అండ్ స్టేషనరీ షాప్ నేను ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ రబ్బర్లు పెన్సిల్స్ చాలా పని అది. దెన్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు తీయకండి, మీరు వేరేవి తీయండి అనే ఉచిత సలహా ఐఎమ్ లిజనింగ్ సిన్స్ 20 years. ఓకే, అప్పుడు అలాంటి సలహాలు విన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? ఓకే, అది చెప్పలేము బయటికి. ఇండస్ట్రీ మోస్ట్ ఈజీ మ్యాన్. ఇక్కడ ప్రతి ఒక్కడు ప్రపంచం ఇండియా వరకు లేదా తెలుగు స్టేట్స్ వరకు మాట్లాడుతున్నాడు, చిన్నగా ఫినిష్ చేస్తాను. సినిమా ఈజ్ వెరీ ఈజీ టాపిక్ ఫర్ ఎవ్రీ వన్. నువ్వు అది ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఇది చేయొచ్చు కదా, నువ్వు అలాంటి కథలు ఎందుకు రాస్తున్నావు, నువ్వు హ్యాపీ ఎండింగ్స్ ఎందుకు. అంటే ఎవరో నాకు తెలియదు పెళ్లిలో ఎక్కడో కలిసే బావ దగ్గర నుంచి నాకున్న ఇండస్ట్రీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా, ఇండస్ట్రీ వాడికి సక్సెస్ అవ్వలేదా నీకు సలహాలు వస్తూనే ఉంటాయి. నాకు ఈరోజు కూడా ఏదో వచ్చి ఉంటుంది. సక్సెస్ అనగానే గుర్తొచ్చింది, లైక్ ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది అని నేను అడిగితే దాన్ని మీరు కార్ గేర్స్లో చెప్పాలి. లైక్ 5th గేర్లో ఉందా, న్యూట్రల్లో ఉందా, 1st గేర్లో ఉందా అని చెప్పి. నీ లైఫ్ ఎలా ఉంది జగ్గు? కొన్ని గేర్లు ఎక్కువ పెడితే బాగుంటుంది. 6th గేర్ వరకు అనుకో. ఏ గేర్లో ఉంది? గేర్లు మార్చాల్సిందే. ఒక్క గేర్ చెప్పబోయ్యా, స్ట్రైట్ ఆన్సర్ చెప్పట్లేదు తిప్పుతున్నా. ఏ గేర్ లో ఉంది అని చెప్తే కన్ఫర్మేషన్ అయిపోతుంది. మన లైఫ్ ఎప్పుడు అంత ఉండదు. వెల్ సెడ్. నేను దెన్ న్యూట్రల్ లో ఉంది అనుకో, అయితే ఆగిపోయినట్టు. న్యూట్రల్ ఉంటే ఓకే, ఆగిపోయినట్టు కదా. నాది ఆటోమేటిక్ సార్, నాకు గేర్ల గురించి పెద్దగా తెలీదు. నాకు ఆటోమేటిక్ రాదు, నాకు గేర్ల గురించే తెలుసు. గేర్ వెహికల్స్ ఆటోమేటిక్ అయితే బాగున్నట్టు కదా. మీరు చెప్పండి సార్, మీది? కాన్స్టెంట్ మ్యాన్. 1 2 3 4 5 బ్యాక్స్. యా, బ్యూటిఫుల్ లైక్ ఎ కార్. ఓకే. అండ్ ఐ లవ్ గేర్ వెహికల్స్, చాలా ఇష్టం నాకు. సో బాగుంది లైఫ్. మంచి క్వశ్చన్. సో నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేస్తే హ్యాపీగా ఉంటావు? ఏంటి నీకు తెలియదు? నచ్చిన పని చేసినప్పుడు నీకు హ్యాపీ వస్తుందా, సాడ్ వస్తుందా? లైక్ నీకు నచ్చిన పని యాక్టింగా లేకపోతే ఇంకేదైనా ఉందా? డైరెక్షన్ మర్చిపోయాడు చూసారు అది కూడా. స్టార్టింగ్ అన్న షార్ట్ ఫిల్మ్ తీసి వచ్చాడని చెప్పాడు కాబట్టి నేను చెప్పలేదు. సో నా డైరెక్షన్ నాకు నచ్చిన పని. మీకు సార్? మేకింగ్ ఫిలిమ్స్ మ్యాన్. కీప్ మేకింగ్ ఫిలిమ్స్. ఐఎమ్ హ్యాపీ యాజ్ లాంగ్ యాజ్ నేను చేయగలిగినంత బతికిన రోజులు. ఇఫ్ ఐఎమ్ ఎట్ షూట్ ఆర్ ఇఫ్ ఐఎమ్ ఎట్ స్క్రీనింగ్స్ లైక్ దిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. ఒక ఫన్నీ క్వశ్చన్. ఇప్పటికిప్పుడు ఇట్లా దేవుడు ప్రత్యక్షమై అరే జగ్గు ఒక వరం కోరుకో అంటే ఏ వరం కోరుకుంటావు? కోరుకో ఏదో టైంలో ఏదో ఒకటి వస్తుంది కదా. ఏం జగ్గు అసలు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. ఏం కోరుకుంటావు? ప్రస్తుతానికి మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిని దాటించు అనేది ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఏమన్నా ఉంటే పెద్దగా కోరికలు ఏం లేవు అనుకుంటా నీకైతే. సార్ మీరు ఒక దేవుడు ఎదురు డైరెక్ట్ చేయాలి, చచ్చిపోవాలి, అంతేనా? చాలు. ఓకే. బై ఛాన్స్ ఉంటే మాత్రం ఇంకా చాలా తీస్తాం. సార్ మీరేం కోరుకుంటారు? దేవుడు ఎదురయ్యి మీరు ఏదైనా వరం ఇస్తున్నా కోరుకోండి అని అంటే సిల్లీగా ఉంటుందేమో. ఇప్పుడైనా కొంచెం పొడుగు చేయి స్వామి. సార్ ఎగ్జాక్ట్లీ పొట్టోళ్ళ కష్టాలు పొట్టోళ్ళకే తెలుసు. ఫస్ట్ క్వశ్చన్ నేను అదే అడుగుతా. ఫస్ట్ కోరిక అదే అడుగుతాను నేను కూడా. కొంచెం ఒక 3 inches హైట్ పెంచు దేవుడా అంట చాలు. నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, టికెట్ ఫ్రీ అంటే ఏ కంట్రీకి వెళ్తావు జగ్గు? ఎక్కడికైనా వెళ్ళు నువ్వు. టికెట్ ఫ్రీ అంటే ఏమో బాగున్నది, అన్ని చూడాలనిపిస్తుంది. ఒక టికెట్ ఇస్తే ఒక ప్లేస్ అనుకోవచ్చు. నువ్వు బాటిల్ ఇచ్చి కొడితే చూడు
ఎంతసేపు డిప్లొమాటిక్ గా టికెట్లు ఇస్తే అంటే ఎక్కువ టికెట్లు ఇస్తే ఎక్కువ వెళ్ళొచ్చు. నా ఉద్దేశం అంతే. ఫ్రీ టికెట్లు కాకుండా ఇంకా ఎక్కువ వేయచ్చు కదా అని నా ఉద్దేశం. లైక్ దుబాయ్, ఎక్స్ప్లోర్ లండన్, అంతే తప్పదు. బ్యాంకాక్ అవన్నీ నార్మల్ గా కూడా వెళ్తామంటావా? అంటే నాకు ఓకే మీటనే సరే. చాలా యూరోపియన్ వరల్డ్ సినిమా చూడటం వల్ల ఎందుకు ఫ్రాన్స్ వెళ్ళాలనిపిస్తుంది. అవునా, నైస్. I just want to go there. మీ కోరిక త్వరలోనే నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, నీకు యానిమల్స్ లో ఏది ఎక్కువ ఇష్టం? అన్ని బాగానే ఉంటాయా? కొంచెం అసలు నిన్ను ఇంటర్వ్యూ చేయడం ఏదో చెప్తున్నా అంతే. ఆబ్వియస్లీ అన్ని బాగుంటాయి. ప్రస్తుతానికైతే నేను డాగ్ లవర్. డాగ్ లవర్. ఓకే, మీకు యానిమల్స్ లో ఏది ఎక్కువ ఇష్టం? ఐ లవ్ చికెన్ కర్రీ, సో ఐ లవ్ కోడి. ఓకే, నేను పౌల్ట్రీ ఐ మీన్ యానిమల్ బర్డ్స్. నా డిగ్రీ పౌల్ట్రీ సైన్స్. నో జగదీష్ అంటే ఏంటి పౌల్ట్రీ సైన్స్. పౌల్ట్రీ సైన్స్ ఇది కొత్తగా ఉంది, నేను ఎప్పుడు వినలేదు. వరంగల్ లాల్ బహదూర్ కాలేజ్ లో ఉంటది. ఓకే, 3 సంవత్సరాలు చదివితే కోళ్ళ డాక్టర్ అవ్వచ్చు. కోల్డ్ డాక్టర్ అవ్వచ్చు. సో కోళ్ళకి సంబంధించిన నా ఉద్దేశంతోనే 3 సంవత్సరాలు లైఫ్ బాగుంటుంది చేంజ్ చేశాను. పూర్తిగా చదివావా మరి? చదివా 6 సంవత్సరాలు పట్టింది. 6 సంవత్సరాలు పట్టిందా? 3 సంవత్సరాలు పాస్ కాలేదు. మంచి స్టూడెంట్నే మళ్ళీ. ఓకే, డన్. ఇంకా ఒక క్వశ్చన్. జగ్గు, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తావు నువ్వు? అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనకు వచ్చే ఆలోచన చాలా ఉంటాయి. మనకంటూ ఏదైనా అవసరానికి ఏమైనా ఉంటే టీవీ చూడటమా, ఇంకేమైనా చేయడమా. నాకు పెయింటింగ్ చాలా ఇష్టం, అది చేస్తాను. పెయింటింగ్ చేస్తావు. ఓకే, సో అది పాటలు పాడతాను. ఓ బ్యాండ్ ఇలా ఉంటుంది కదా. అవును. బేసికల్ మా నాన్న నుంచి అన్నీ వచ్చినాయి. నాన్న పాడతాడు, రాస్తాడు. ఒంటరిగా ఉంటే చాలా చేయొచ్చు. ఓకే సార్, మీరేం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు? నాకు అంటే రీసెంట్లీ నేను కుకింగ్ నేర్చుకున్నా 6 months. వంట 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 సో నాకు మందు తాగుతూ వంట చేయడం చాలా ఇష్టం. ఒంటరిగా మ్యూజిక్ ప్లే చేస్తూ జస్ట్ గ్లాస్ అక్కడ పెట్టుకుని కిచెన్ దాని మీద ఐ లవ్ దట్. ఓకే, సో వంట ఏ వంట బాగా చేస్తారు మీరు? వెజ్. వెజ్జా? ఓకే, నాన్ వెజ్ ఇష్టం అన్నారు ఇందాక. ట్రై చేయలేదు. ట్రై నాకు చాలా ఇష్టం, ఎవ్రీడే అయినా తింటాను కానీ బట్ నెవర్ ట్రై. ఓకే, సరే అయితే ఇంకొక ఫన్నీ క్వశ్చన్. ఇప్పుడు ఏదైనా ఐలాండ్లో నువ్వు ఒక్కడివే చిక్కుకుపోయావు అనుకో, ఎవరితో పాటు చిక్కుకుంటే బాగుంటుంది అని ఫీల్ అవుతావు? నీకు ఆప్షన్స్ కూడా ఇస్తా. 1 రష్మిక మందన, 2 శ్రీలీల, 3 సాయి పల్లవి. అవసరం లేదా? పక్కానా? షోరా? మ్యాన్ వర్సెస్ వైల్డ్ చూసే ఉంటాం కదా. దేంట్లో బేర్ గ్రిల్స్. చూడలేదు నేను. అదేంటి అడవిలో ఎలా బతకాలో నేర్పిస్తాడు. ఓకే, సో అలా బతికేస్తా అంటావు అడవిలో, ఎందుకు ఎవరు అక్కర్లేదంట. ఆకలి నిందా ఓకే ఎవరైనా వచ్చి మనల్ని అన్ని అబద్ధపు ఆన్సర్లే. సార్, రియల్ వేరు జగ్గు, మరి ఇక్కడేమో బానే కెమెరా ముందు ఎవరైనా డిప్లొమాటిక్ అయిపోతుంది. చాలా ఇట్లా కూర్చొని ఏం చెప్పాలి తనకి, ఏం చెప్తే ఏమైపోతుంది అని ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. సార్ చూడు ఎంత ఫ్రీగా ఆన్సర్స్ ఇస్తున్నారు అసలు. సార్ మీరు చెప్పండి, ఐలాండ్ లో ఎవరితో అయినా చిక్కుకుపోవాలంటే ఈ ముగ్గురులో ఎవరిని చూస్ చేసుకుంటారు? అంటే ఈ వీళ్ళు ముగ్గురు ఈ జనరేషన్. ఓకే, మీ జనరేషన్ వాళ్ళు ఎవరు చెప్పండి? జనరేషన్ ఐ మీన్ దే ఆల్ ఆర్ లవబుల్ మన లైక్ షిట్ చాలా కాంప్లికేటెడ్. హూ ఆర్ మై హీరోయిన్స్? మా జై విజయశాంతి, రాధా, రాధిక, శ్రీదేవి గారు, శ్రీదేవి, ఐ థింక్ రాధిక, టబ్బు. ఎస్ మ్యాన్, ఐ లవ్. ఓ థ్యాంక్స్, ఐ లవ్ టబ్బు. యా, నన్ను అడిగిలో వదిలేస్తే నేను టబ్బుతో పడి ఐల్ కుక్ ఫర్ హర్, ఐల్ హంట్ ఫర్ హర్. యా టబ్బు. నైస్, థ్యాంక్ యూ. నీ లైఫ్లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏదైనా ఉందా? ఇప్పటికిప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోగలవా? చేసుకోలేవు. ఓకే, మీరు సార్ మీ లైఫ్లో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగిపోయింది, దాన్ని తీసేయాలి అని ఫీల్ అవుతున్నారా? ఇన్సిడెంట్స్ ఏదైనా షేర్ చేసుకుంటారా? అలాంటిది ఏం జరగలేదు. మహా అయితే అంటే పార్టీస్లో ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో గొడవ పడింది, అది కూడా ఓకే. అవి మరీ టూ మెనీ అయిపోయినాయి కాబట్టి అవి కూడా చేయలేము. సో నథింగ్ అలాంటిది ఏం జరగలేదు.
లైఫ్లో ఏదైనా రిగ్రెట్ ఉందా మీకు? అరే ఇలా చేసేసాను అని దాని గురించి ఆలోచిస్తూ? అలాంటివి అసలు ఏమి లేదు. జగ్గు నీకు ఎనీ రిగ్రెట్స్? చాలా రిగ్రెట్స్ ఉన్నాయి. ఓకే, ఆ రిగ్రెట్స్ అన్నీ పోవాలని నా అల్లాని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒలింపిక్స్ గేమ్స్లో ఏదైనా మనం రెగ్యులర్గా ఆడే ఒక గేమ్ని చేర్చాలి అంటే ఏ గేమ్ని చేస్తావు? చేయలేదు. క్రికెట్. మీరు సార్? క్రికెటా? విషయం చెప్తాను. ఒక డ్రీమ్ ఉంటుంది ఒలింపిక్స్ లో ఆడదామని చెప్పి. అక్కడ దాకా ఉంటుండే నాకు బేసిక్గా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్ బాగా ఆడతావా నువ్వు? అవ్వదు నచ్చలేదు. అవునా? ఓ నైస్. చేస్తూ ఉండే ఖోఖో, కబడ్డీ మంచి ప్లేయర్. షటిల్ ఇంకా బాగా ఆడతాను. నేషనల్స్ వరకు అయినా ఎంతనేమో అనుకున్నా. రెండు అనుకుంటుండే, ఒకటి స్పోర్ట్స్లో అయినా లేదా సినిమా అయినా సెలబ్రిటీ స్టేటస్ ఒకటి అనుభవించాలి అనేది నాకు ఉంటుండే. స్పోర్ట్స్ అంటే నాకు అన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని టచ్ లేదు. స్పోర్ట్స్ పోయింది కాబట్టి సినిమా మిగిలింది. సో నువ్వు ఇండస్ట్రీకి అసలు ఎలా వచ్చావు? లైక్ నువ్వు పోల్ట్రీ చదివానని చెప్పావు కదా, అది వదిలేసి ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అంత ఇంట్రెస్ట్? నాకు అసలు డిగ్రీ స్టార్ట్ చేయగానే చదవాలనిపించింది. ఓకే, 3 సంవత్సరాలు ఏదో పాస్ అయితే ఉంటాం అనుకున్నా కానీ నా ఐడియా మొత్తం సినిమా. ఓకే, సో ఫైనల్లీ పుష్ప కానీ పుష్ప 2 కానీ అంత పెద్ద హిట్ అయ్యి అంత మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, మంచి సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. నీకు ఎలా ఉంది? హ్యూజ్ థింగ్ కదా, అంటే ఇండియా లెవెల్లో మా సినిమా అంత దూరం వెళ్ళడం చాలా, అంటే నేను అందులో పార్ట్ అవడం హ్యూజ్ థింగ్. నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు లవ్ యూ అన్నయ్య. బయట జనాలు చూస్తుంటే సెల్ఫీలు దిగడం కానీ ఆ క్రౌడ్ రావడం కానీ అదే కదా. ఇప్పుడు నాకు సుకుమార్ సార్ ఇప్పుడు నాకు ఇన్ కేస్ పుష్ప నాకు లేకపోయిన ఉంటే మేబీ నేను సినిమా డైరెక్ట్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ ఫ్యాన్ మూమెంట్ అంటే ఉంటుంది కదా, అంటే మనం ఓపికతోనే ఉండాలి తప్పకుండా. చాలా ఎంజాయ్ చేస్తా ఆ మూమెంట్స్ని. థ్యాంక్ యూ సుకు సార్, లవ్ యూ. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అప్కమింగ్? మా వాళ్ళు చూడడానికి వెయిటింగ్ అనమాట. ఇప్పటి వరకైతే లేవు. ఓకే, ఈ పుష్ప 3 ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తావా? నీకు తెలీదా? ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ ఇద్దరు కూడా షబీనా టాక్స్లో పార్టిసిపేట్ చేసి మంచిగా మూవీ గురించి మాట్లాడుకున్నాం, అని చిన్న చిన్న ఫన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. యా, చాలా సరదాగా, అంటే 5 డేస్లో తీసిన సినిమా ఇది. 5 years బ్యాక్ తీసాము. ప్లీజ్ ఎంకరేజ్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్. చాలామందికి అంటే చిన్న చిన్న సినిమాలు, ఇప్పుడు మనం ప్రతి సినిమాని ఎన్నో కోట్లు పెట్టి తీయాలని రూల్ లేదు కదా. ఎంత అయిందన్న మనకి? 7.5-8 lakhs. సో గైస్, యూట్యూబ్లో 28న రిలీజ్ అవుతుంది. ఇప్పుడే నేను ప్రివ్యూ చూశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందులో మెయిన్గా జగ్గు యాక్ట్ చేశాడు. పుష్ప 2 తర్వాత జగ్గుని మిస్ అవుతున్నాం చాలామంది. సో కేశవ అంటే మీకు అర్థమవుతుంది కాబట్టి, కేశవాన్ని మిస్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా 28న రిలీజ్ అవుతున్న ఈ చివరికి మిగిలేది అనే సినిమాని ఖచ్చితంగా చూడండి అండ్ షేర్ చేయండి. అండ్ ఈ షబీనా టాక్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎటువంటి ఫన్నీ క్వశ్చన్స్ అడిగితే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. బాయ్, సీ యూ, టాటా, థ్యాంక్ యూ గైస్.